అయితే మన బైంసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే మనకు ఓఐసీ నగర్ ఉందో అక్కడ ఉన్నటువంటి నూర్ మసీదులో మన ప్రభుత్వ తరపున ఇక్కడ ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే మన ముదల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బోసుల నారాయణరావు పటేల్ గారు, సబ్ డివిజన్ కలెక్టర్ సంకీర్తన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మండల ఎంఆర్ఓ, అదేవిధంగా మైనారిటీ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ విధంగా ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామాన పల్లెల్లో ఉన్నటువంటి మైనారిటీ మిత్రులను గుర్తించి ఈ విధంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ విచ్చేసినటువంటి కొన్ని వందల వేల మంది మైనారిటీ మిత్రులకు ఇఫ్తార్ విందుతో పాటు ఏదైతే మనకు ప్రభుత్వం తరపున వచ్చే రంజాన్ ముబారక్ తోఫాను కూడా అక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ రంజాన్ ముబారక్ తోఫాలో ఆడపడుచులకు అక్కడ సారీ, అదేవిధంగా నిత్యావసర సరుకులు, అక్కడ అవసరమైనటువంటి అన్ని వస్తువులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అక్కడ మన మైనారిటీ మిత్రులందరూ ఎంతో పవిత్రంగా నెల రోజుల కాలం పాటు కఠోర దీక్షతో ఈ విధంగా ఉపవాసాలను పట్టి ఈరోజు సాయంత్రం 6:30కు అక్కడ మన ఆ అల్లాను స్మరిస్తూ ఆ ఉపవాసాన్ని విరమించుకోవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన కలెక్టర్ గారు, అదేవిధంగా నారాయణరావు పటేల్ గారు, మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తు గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ ఇద్రీస్ భాయ్ గారు అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ను అదేవిధంగా ఖజూర్ను తినిపించుకుంటూ ఈరోజు ఉపవాసాన్ని విరమించుకోవడం జరిగింది, రోజును విరమించుకోవడం జరిగింది. ఇక తర్వాత మనకు ఇక్కడ ఏదైతే ఉపవాసాలు పట్టిన మిత్రులు వాళ్ళందరికీ చికెన్ బిర్యానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆ ఉపవాసం విరమించుకున్న తర్వాత కడుపు నిండా ప్రభుత్వం తరపున అన్నం కూడా అక్కడ నిర్వహించడం జరిగిందన్నమాట. అక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ ఎంతో చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ అన్నాన్ని తిని వెళ్ళడం జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి మైనారిటీ మిత్రులందరూ సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.